వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 6 టీవీ. సో ఈరోజు పలు వార్తాపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకుంటే పెద్ద కుంభకోణం అంటూ ఒక వార్త కూడా మనం హైలైట్గా చూస్తున్నాం. బెదిరించి బలవంతపు వసూలకు పాల్పడిన భాజపా, ఎన్నికల కమిషన్లోనూ మోదీ మనుషులంటూ కూడా ఒక హైలైట్ అయిన వార్త కూడా చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్తో ప్రజలను కేసీఆర్ దోపిడీ చేశారు. కేంద్ర ప్రభుత్వానిది ఇదే తీరు. అలాగే అధికారంలోకి వస్తే మహిళల ఖాతాలో ఏడాదికి 1,00,000, యువతకు ఏడాదికి అప్రెంటిస్షిప్ 2,00,000 స్టైఫండ్. అలాగే తుక్కుగూడ జనజాతర సభలో రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. అలాగే రాహుల్ గాంధీ ఇంకో కొన్ని వ్యాఖ్యలు కూడా చూశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విప్లవాత్మకమైంది, దేశ ముఖ చిత్రాన్ని మార్చుతుంది. ఇది పార్టీ గొంతుక కాదు, లక్షల మంది ప్రజల మనసులోని మాటలు విని అర్థం చేసుకొని రూపొందించాం. దేశ దిశను పేదలు, రైతులు, మహిళలు, యువత జీవితాలను మారుస్తుందంటూ నిన్న రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. అలాగే దోపిడి దొంగలా దోచుకున్నారు, కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకో, చెర్లపల్లి కారాగారానికి పంపిస్తాం, నేను జానారెడ్డిలా కాదు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ హెచ్చరిక అంటూ ఒక వార్త కూడా హైలైట్ అయింది చూస్తాను. అలాగే కేటీఆర్ కూడా ఒక హైలైట్ అయిన వార్త చూస్తున్నాం. సిరిసిల్లలో జరిగిన రైతు దీక్షలో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్, దానికి సంబంధించి ఒక పిక్ కూడా చూస్తున్నాం. చిత్రంలో టెస్కప్ చైర్మన్ రవీందర్ రావు, అలాగే సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, అలాగే బారస సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తదితరులు కూడా ఉన్నటువంటి ఒక పిక్చర్ కూడా చూస్తున్నాం. అలాగే అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇచ్చే అధికారం ఆర్డీఓకి ఉంది, తేల్చి చెప్పిన హైకోర్టు. దానికి సంబంధించిన ఒక హైలైట్ వార్త కూడా మనం చూస్తున్నాం. ఇక 4 నెలల్లోనే సాగు సంక్షోభం, సీఎం పీఎం కలిసి తెలంగాణ గొంతును సమాధి చేస్తున్నారు. సిరిసిల్ల రైతు దీక్షలో కేటీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు. అలాగే ఇంకొక వార్త కూడా చూసుకుంటే గోనె సంచుల కొరత, పెద్ద మొత్తంలో తిరగనివ్వని మిల్లర్లు, రేషన్ డీలర్ల నుంచి సేకరణ నిలిపివేత. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. సో ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది. సమ్మర్ తో కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి వార్త. సో వడగాలులతో విలవిల 9 జిల్లాల్లో 44.3 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు టారెత్తుతున్న ఖమ్మం, నల్గొండ, యాదాద్రి జిల్లా ప్రజలు. సో ఎక్కువగా చూసుకుంటే ఖమ్మం, నల్గొండ, యాదాద్రి జిల్లా ప్రజలకు 44.3 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత కూడా అక్కడ నమోదైనటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాగే ఇటీవల సికింద్రాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత మృతితో ఆమె ప్లేస్ లో మనం చూస్తున్నాం శ్రీ గణేష్ పేరును కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మరొక వార్త చూసుకుందాం. గ్యారంటీల అమలుపై చర్చకు రావాలి, రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సవాల్. సో బీసీల గురించి మాట్లాడే నైతికత కాంగ్రెస్ కి లేదని కూడా ధ్వజం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బారాస్ అని ఆదుకుంటుందని కూడా ఆరోపణ. అలాగే ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ దర్యాప్తు కోరండి, గవర్నర్ కు భాజపా నేతలు కూడా వినతి. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. సో ఇది ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చెప్పుకోవచ్చు. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వెళ్దాం. ఇక్కడ కూడా ఒక పెద్ద వార్త కూడా చూస్తున్నాం, పెద్ద హైలైట్ గా ఉంది. భవన నిర్మాణ కార్మికులకు మాది భరోసా అంటూ కూడా ఒక పెద్ద హైలైట్ అయిన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము వస్తాం, ఉచిత ఇసుక ఇస్తాం, తాపి మేస్త్రీలు వైసీపీకి సమాధి కట్టాలి అంటూ కూడా ఒక వార్త కూడా చూస్తూ ఉన్నాం. జగన్ కార్మికుల పొట్టగొట్టారు, తన కడుపు నింపుకున్నారు, 1000కి వచ్చే ట్రాక్టర్ ఇసుక 7,000. ఇదంతా మాఫియా లీడర్ కే వెళ్తుంది, నాది విజన్, జగన్ రెడ్డిది పాయిజన్ అంటూ కూడా ఒక వార్త కూడా చూస్తున్నాం. అయితే ఈ కురుక్షేత్రంలో కౌరవుల వధ తప్పదు, రంకిల రాంబాబు సంగతి తేలుస్తాం, ప్రజాగలంలో చంద్రబాబు ఆగ్రహమైనటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం. సో ఇంకోటి కూడా చూద్దాం. ఈసార్లు శుద్ధ పూసల ఎన్నికల కమిషన్ కు 19 మంది ఐపీఎస్ల లేక. దానికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చూద్దాం. విపక్షాల ఫిర్యాదులపై ఆక్రోశం, మీడియా గొంతు నొక్కాలంటూ డిమాండ్, తమపై తప్పుడు ప్రచారం జరుగుతుందంటూ కూడా ఒక వార్త ఉంది. అలాగే ఇంకొక వార్త కూడా చూసుకుందాం. ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి, హంతకులతో మీకు సంబంధం ఏంటి,
వివేక ఇల్లంతా రక్తంతో ఉంటే గుండెపోటు అంటారా? అవినాష్ ఎందుకు అబద్ధం చెప్పారు? సోషల్ మీడియాలో మాపై దూషణలు విజయమ్మను అవమానించారంటూ షర్మిల కూడా చేసినటువంటి వార్త కూడా చూసాం. సో ఈ మధ్య మనం వాలంటీర్లకు సంబంధించి ఒక వార్త కూడా చూస్తున్నాం. సో నెక్స్ట్ దిశ పేపర్ కూడా మనం చూద్దాం. సో దిశ పేపర్లో గత కొన్ని రోజులుగా కూడా ఫోన్ ట్యాపింగ్ పై ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త. కేసీఆర్ ఏం చెబుతారు, నిజాలు బయట పెడతానంటూ ఇటీవల కామెంట్. 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడిస్తారని స్పష్టీకరణ. అయితే పోలీస్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ప్రమేయం ఉన్న వారిలో ఉత్కంఠ అంటూ కూడా ఒక వార్త కూడా చూస్తూ ఉన్నాము ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అలాగే ఇంకొక వార్త కూడా చూసుకుంటే, భార్య పదే పదే పుట్టింటికి వెళ్లడం క్రూరత్వమే, బాధిత భర్త విడాకులు పొందొచ్చు అంటూ ఢిల్లీ హైకోర్టు కూడా ఒక తీర్పు కూడా ఇచ్చినటువంటి వార్త కూడా చూస్తున్నాం. సో నిన్న తుక్కుగూడ సభలో జరిగిన రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక వ్యాఖ్యలు కూడా ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ ను ఓడించాం, ఇక బీజేపీ వంతు, తెలంగాణ ప్రజలకు సిపాయిలో నిలుస్తా. అదొక వార్త, రాహుల్ గాంధీ చేసినటువంటి వార్త ఇది. అలాగే రేవంత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న తుక్కుగూడ సభలో. దానికి సంబంధించి వార్త కూడా చూద్దాం. చర్లపల్లి జైల్లో చిప్పకుడు తినిపిస్తా బిడ్డ అంటూ రేవంత్తో ఒక ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు ఇందులో. అలాగే ఇది మేనిఫెస్టో కాదు, ప్రజల ఆత్మ, ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద అలాగే జనరల్స్ కు కులగణన, కేసీఆర్వి చీప్ పాలిటిక్స్, వేల మంది ఫోన్లను ట్యాపింగ్ చేయించారు, ధనవంతులకు 16 లక్షల కోట్ల మాఫీ చేసిన మోడీ రైతులకు ఏం చేయలేదంటూ కూడా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. అలాగే కాంగ్రెస్ లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక కవిత చూసుకుంటాం. సిబిఐ విచారణకు బ్రేక్ వేయండి, రౌస్ రెవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. స్టేటస్ కో ఇవ్వాలంటూ విజ్ఞప్తి, నిరాకరించిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలకు సిబిఐకి ఆర్డర్. ఇది ఒక వార్త. అలాగే మిషన్ భగీరథ మరమ్మతులు పూర్తవ్వాలి. సో ఈ సమావేశంలో చూసుకుంటున్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడుతున్నటువంటి ఒక పిక్ కూడా మనం చూస్తున్నాం. ఈ నెల 12 లోపు కంప్లీట్ చేయాలి. అలాగే త్రాగునీటి సమస్యలు తలెత్తొద్దు, ఏజెన్సీలకు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినటువంటి ఒక పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాగే ఇంకొక వార్త కూడా చూసుకుంటున్నాం మావోయిస్టులకు సంబంధించింది. 3 మావోయిస్టులు మృతి. అలాగే తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ లో ఎన్కౌంటర్, మృతదేహాలు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇంకొక వార్త కూడా చూసుకుందాం. రాహుల్ ప్రధాని కాలేడు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఊసేలేదు, హామీలిచ్చి తప్పించుకోవడం హస్తం పార్టీకి అలవాటే, భారత్ కు ఒకే ఒక గ్యారంటీ మోడీనే. బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు చూసుకోవచ్చు. సో ఇంకొక వార్త కూడా మనం చూసుకుంటే, నిఖిత్ ఎస్టేట్స్ కు ఆఫీసర్ల సపోర్ట్, ఫార్మ్ ల్యాండ్ పేరిట ఫ్లాట్ల దందా అంటూ కూడా ఒక పెద్ద వార్త కూడా మనం చూస్తుంది. దానికి సంబంధించి ఒక పిక్ కూడా ఉంది. ఇక ఫ్లాట్ల దందా అంటూ కూడా వస్తుంది. సో ఇది దిశలో ఉన్నటువంటి. సో మనం నెక్స్ట్ V6 వెలుగులో చూసుకుందాం. సో ఇక్కడ కూడా చూస్తున్నాం నిన్న తుక్కుగూడలో జరిగిన ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన జన జాతర సభ. అంగిలాగు ఊడదీసి చిప్పకూడు తినిపిస్తా, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. దానికి సంబంధించి ఒక వార్త కూడా చూస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే, బి టీమ్ ను ఓడించినాం, ఏ టీమ్ ను ఓడిస్తాం, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ చూస్తుంది, దేశాన్ని కాపాడుకుందామంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వార్త ఇది. ఒకసారి దాన్ని చూద్దాం. ఇంటెలిజెన్స్ వ్యవస్థను కేసీఆర్ దుర్వినియోగం చేసిండు, ఫోన్ ట్యాపింగ్ తో బెదిరించి బలవంతపు వసూలుకు పాల్పడిండు. అలాగే మోదీ పని కూడా అదే, ఆయన
ఆయన వచ్చే ముందు ఈడీ వస్తుంది, మేము అధికారంలోకి వస్తే దేశంలో రైతులకు రుణమాఫీ చేస్తాం, పేదింటి మహిళలకు ఏటా 1,00,000 ఇస్తామంటూ వెల్లడి. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో కూడా నిన్న ఆయన విడుదల చేసినటువంటి వార్త కూడా చూస్తున్నాం. సో ఇప్పటి వరకు ఉన్న పేపర్లో కూడా మనం చూసాం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వండి, గవర్నర్ను కోరిన బీజేపీ నేతలు. బీఆర్ఎస్ దేశ ద్రోహానికి పాల్పడింది అంటూ కొండ లక్ష్మణ్ చేసినటువంటి వార్త ఇది. సో దాన్ని ఒకసారి డీప్ గా చూద్దాం. దీని వెనుక ఉన్నోళ్ళందరూ బయటకు రావాలి, అది సిబిఐ విచారణతోనే సాధ్యం అంటూ కూడా ఆయన వెల్లడి చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇంకోటి కూడా సమ్మర్ కి సంబంధించినటువంటి వార్త. రాష్ట్రం అంతటా హీట్ వేవ్స్, 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదు. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో టెంపరేచర్ అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆ జిల్లాలో ఏదో ఒకసారి చూద్దాం. నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 44.5 డిగ్రీలు రికార్డ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో నెక్స్ట్ కూడా చూసుకుందాం. ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం కూడా ఉంది. అలాగే ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలు. సో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.